ఫ్రెండ్స్, మనం మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామండి. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత షూట్ చేస్తున్నానండి. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. 1 మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను. కుకింగ్ ఆయిల్ తీసుకున్నానండి. 1 బిర్యానీ ఆకు తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ పేస్ట్ తీసుకున్నానండి. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో ఒకసారి మీకు చెప్తాను. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, పట్ట, లవంగ, ఇలాచి, మిరియాలు ఇవన్నీ కలిపి హాఫ్ టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 పట్ట, ఒక ఇలాచి, ఒక 4 లవంగాలు ఇవన్నీ కలిపి ఒక 5 క్యాష్యూ నట్స్ అంటే జీడిపప్పు పలుకులు వేసి నేను పేస్ట్ చేశానండి. ఆ పేస్ట్ 1 కప్పు తీసుకున్నాను. చిన్న కప్పు అంటే 2 టేబుల్ స్పూన్స్ ఉంటుందండి. ఆ మసాలా అంటే గరం మసాలా ఏమేనండి, ఓన్లీ ఈ ఒక్క మసాలాతోనే నేను మటన్ కర్రీ చేస్తాను. దీంతోనే మనకి మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ మసాలా స్టైల్ నా స్టైల్లో మీరు ఒకసారి చేశారంటే తప్పకుండా మీకు నచ్చుతుందండి. 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. నెక్స్ట్ మనకు వచ్చేసి 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు. నెక్స్ట్ మటన్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ నేను మటన్ని కొంచెం కుక్కర్లో వేసి బాయిల్ చేస్తున్నానండి. దాంట్లో మనకి కుక్ చేసేటప్పుడు మనకి పీస్కి ఉప్పు మసాలా అంతా కొంచెం పట్టాలి కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ నేను వేసుకున్న మసాలా ఉంది కదండి అవి వేసుకుంటున్నాను. 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నానండి. 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు ఇవి యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నేను సిమ్లో కుక్కర్ క్లోజ్ చేసి సిమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు మటన్ కుక్ చేస్తానండి. తర్వాత మన నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం. చూడండి, మనం అన్నీ కలిపి మిక్స్ చేస్తే మనకి ఇలా వచ్చిందండి. ఇప్పుడు నేను సిమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో మటన్ని కుక్ చేస్తానండి. మనం ఆయిల్ తీసుకుందామండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది కాబట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. మనకి మటన్ కూడా బాగా కుక్ అయిందండి. పీస్ బాగా బాయిల్ అయింది. నెక్స్ట్ మనం ఆయిల్ కూడా వేసుకున్నాం కదండి కడాయిలో. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఆయిల్ హీట్ అయిందండి. మనం ఇప్పుడు ఆనియన్, చిల్లీస్ యాడ్ చేసుకుందాం. మనకి ఆనియన్ ఫ్రై అవుతుందండి. మనం కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాము. ఎందుకంటే మనం మటన్లో కూడా యాడ్ చేసాం కదండి సాల్ట్. తర్వాత మనం అంతా వేసిన తర్వాత ఒకసారి చూసుకుని సరిపోకపోతే అప్పుడు మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ యాడ్ చేసాను. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం బిర్యానీ ఆకు వేసానండి. స్మెల్ కోసం, స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని వేసాను. మటన్ స్మెల్ అవాయిడ్ చేయడానికి. నేను కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం మనం కర్రీ లీవ్స్ వేస్తే బాగా రోస్ట్ అయిపోతాయండి. అందుకని ఆనియన్ కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం కర్రీ లీవ్స్ వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ నేను మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఈ 2 టేబుల్ స్పూన్ పేస్ట్లో 1 టేబుల్ స్పూన్ నేను మటన్లో బాయిల్ చేసినప్పుడు వేసాను. రిమైనింగ్ పేస్ట్ని నేను ఇప్పుడు ఆనియన్లో ఫ్రై చేస్తున్నానండి. మనకి ఈ ఆనియన్లో వేసాం కదండి పేస్ట్. ఈ పేస్ట్ మనకి ఎంత బాగా ఫ్రై అయితే మన కర్రీకి అంత మంచి స్మెల్, ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మనం
సిమ్లోనే ఉంచుకొని మంచిగా ఈ పేస్ట్ అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేద్దామండి. చూడండి, మనకి మసాలా బాగా ఫ్రై అయిపోయిందండి ఆయిల్లో. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకున్న మటన్ ఉంది కదండి, మటన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని మనం కొంచెం సేపు మటన్ని ఆయిల్లో కొంచెం రోస్ట్ అవ్వనిద్దామండి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది మన కర్రీకి, మంచి ఫ్లేవర్ వస్తుంది. మనకి మటన్ ఆయిల్లో కొంచెం కుక్ అయిందండి. నెక్స్ట్ మనం చిల్లీ పౌడర్ యాడ్ చేద్దామండి. నేను 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. మీరు ఎంత స్పైసీ తీసుకుంటారో దాని ఈక్వల్గా మీరు మిర్చి పౌడర్ తీసుకోండి. ఇంక కొంచెం సేపు మటన్ కుక్ అయిన తర్వాత టమాటా యాడ్ చేస్తున్నానండి. నేను టమాటా యాడ్ చేస్తున్నాను. మనకి కొంచెం కుక్ అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకుని మనం మటన్ని కొంచెం సేపు, ఇంకా ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయిందండి. వెరీ టేస్టీ మటన్ కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. ఫైనల్గా మనం ఇంకా సర్వ్ చేసుకుందాం. ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. మన వేడి వేడి మటన్ కర్రీ చూసారా ఎంత ఎమ్మీగా, ఎంత జ్యూసీగా ఉందో. తప్పకుండా ఈ రెసిపీని మీరందరూ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేశారంటే మీ రెగ్యులర్ కుకింగ్ని మటన్ చేసే స్టైలు కంపల్సరీ ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారు. మన వేడి వేడి మటన్ కర్రీ రెడీ. ఇట్స్ టైమ్ టు టేస్ట్. Could be with anyone, I could be with